ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినం నాడు దేవుడి వాక్యము 2 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఈ దినం చూసుకుందాం. ఈ పత్రికలు ఎవరు రాశారంటే అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికలు రాశారు. ఇందులో ఉన్న సారాంశమును మనం ఈ దినం నాడు తెలుసుకుందాం. దేవుడి వాక్యం, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా. హలిలో ఏమని? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి, మా హృదయముల మీద ఏమి రాయబడి ఉంది? అది మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న పత్రిక మీరే కాదా అంటున్నారు. ఎలా అవుతాం మరి మనము పత్రికలము? ఎలా? పౌలు భక్తుడి మీద రాయబడ్డది మన మీద ఎలా అవుతుంది పత్రిక అనేది మనం ఇక్కడ కొంచెం ఆలోచించుకుందాం. పౌలు భక్తుడు అపోస్తలుడైన పౌలుగా పిలువబడిన తర్వాత పౌలు భక్తుడు క్రీస్తు యేసుకు మాదిరిగా జీవించాడు. తన జీవితము, తన పత్రికలు రాశాడు. తన జీవితంలో ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినను వాటన్నిటిని లక్ష్య పెట్టక దేవుడు ఏదైతే తనకిచ్చాడో దానిని లక్ష్య పెట్టాడు. దానిని లక్ష్య పెడుతూ దేవుడి సువార్తను బోధిస్తూ, సంఘాలను బలపరుస్తూ, ప్రజలను మారు మనసులోకి నడిపిస్తూ, తన దేవుని కార్యము నెరవేరుస్తూ ఆ విధంగా సాగిపోయాడు. అలా సాగిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలును ఎంత బలంగా వాడుకున్నాడు, పౌలు భక్తుని ఎంత బలంగా నిలబెట్టాడు. క్రీస్తు యేసు శరీరంలో ఏదైనా ఒక అవయవము కొద్దువగా ఉంటే నేను అర్పిస్తాను అంతా అనేటంతా ఆత్మదేవుడు పౌలు భక్తుని మలుచుకున్నాడు. అతను దేవుడి యందు ఉన్న ఆసక్తిని బట్టి, అతనికి దేవుడి యందున్న ప్రేమను బట్టి, అతని ఆత్మ నేత్రములు తెరవబడిన ద్వారా అతను క్రీస్తును చూడడం బట్టి, క్రీస్తు ప్రేమను రుచి ఎరగడం బట్టి, క్రీస్తు మన కొరకే వచ్చాడు, మన కొరకే రక్తం కార్చాడు, నేను ఇంతకాలం చేసింది పాపము, ఈ పాపత్ముని దుర్మార్గుని నన్ను దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఇంతగా కరుణిస్తున్నాడు, దేవుడు ప్రజలను హింసిస్తే తననే హింసించినట్లు అంటున్నాడు, ఇటువంటి దేవుడు ఈ లోకంలోనే కాదు ఎక్కడ లేడు అని అతను గుర్తెరిగాడు, చవి చూశాడు. చవి చూడడమే కాదు, ప్రభులైన అపోస్తలుడైన పౌలు భక్తుడు క్రీస్తు ఎలా చెప్పాడో అలా నడిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నడిపించాడో ఆ విధంగా నడిచాడు. ఈ రోజు ఇంకో చోట ఏ రీతిగా ప్రయాణం అంటే ఆ రీతిగా ప్రయాణం చేశాడు. కాబట్టి అంత అల్పెరుగని సువార్త జరిగించాడు. అంత తన శరీరమును నలగొట్టుకున్నాడు, తన ఆత్మను ప్రభు యందు సిద్ధపరచుకున్నాడు. తన ముందుంచబడిన ఆ బహుమతి కొరకు పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాడు. అలసట లేకుండా ఓపికతో పరిగెత్తాడు. ఎక్కడ కూడా ఆయన నిర్లక్ష్యపరిచినట్లు దేవుడి వాక్యం ఎక్కడా లేదు. కాబట్టి ఆయన ఆ విధముగా ఉన్నాడు. ఆయన మీద ఏదైతే గుర్తులు ఉన్నాయో అవన్నీ ప్రజలకు చెప్పాడు. ఇదిగో క్రీస్తు అని చెప్పాడు. కాబట్టి చెప్పినప్పుడు వారు మీరు పత్రికకార అంటే పత్రికగా మనల్ని సూచించాడు. ఎక్కడ? హృదయంలో. దేవుడు ఇక్కడ అంటున్నాడు భక్తుడు, ఈ చదువుకున్న మా పత్రిక మీరే కాదా అంటున్నారు కదా, చదువుతున్నారు పత్రికను. కాబట్టి మనము కూడా ఆ విధంగా ఉండుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించని అంటున్నాడు. అదే కింది వరకు చూసినట్లయితే అంటాడు ఇక్కడ, దేవుని ఆత్మ మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయ్యున్నారని మీరు తేటపరచవరుచున్నారు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎలానట? దేవుని ఆత్మతో మా పరిచర్య ఏ విధంగా ఉంది? క్రీస్తు పత్రిక మీరే అంటే మిమ్మల్ని పత్రికగా మేము మార్చాం, పత్రికగా మిమ్మల్ని తయారు చేస్తాం. అంటే మిమ్మల్ని చూసిన వారు మేము ఏ విధంగా బోధించి చెప్పామో మేము నడిచాము మీకు చెప్తున్నాం. మీరు చెప్పినప్పుడు మీరు నడిచారా? మీరు నడుస్తే మిమ్మల్ని చదువుతారు ప్రజలు, మీ జీవితాలను చదువుతారు, మీ కనులను చదువుతారు, మీ ముక్కును చదువుతారు, మీ నోరును చదువుతారు, మీ హృదయాన్ని చదువుతారు, మీ శరీరాన్ని చదువుతారు, నీ చేతును చదువుతారు, నీ కాలును చదువుతారు. ఎందుకో తెలుసా? వీరి పాదములు ఎప్పుడూ క్రీస్తు వైపే నడుస్తాయి, వీరి చేతులు ఎప్పుడు దేవుడి వైపే ఎత్తుతారు. దేవుడు చెప్పిన వారికి దేవుడు ఏమి చెప్పాడో అది సహాయం అందిస్తూ ఉంటారు అంటారు. వీరి కన్నులు నానా విధములైన చూడవి, వీటి కన్నులు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు చూస్తాయి, లోకంలోకి వెళ్తున్నప్పుడు మంచివి అవి చూడగలుగుతాయి అని ఒక పత్రికగా ఉంటాం. వారి నోరు ఎప్పుడు చూసినా పరిశుద్ధుని గురించే వారు ప్రవచిస్తుంటారు అనేది చెప్తారు. ఆ విధంగా చెప్తారు. అంటే పత్రిక మన శరీరమును చెప్తారు. వారి శరీరం ఎక్కడ కూడా వారు అలంకరణతో కానీ ఇట్లా శరీరం కనబడేటట్టు వారు ఎక్కడ కూడా ఉండరు. వారి బాడీ లాంగ్వేజ్ వారి కంట్రోల్లో ఉంటుంది అని ఒక పత్రికగా మనం మార్చబడతాం. చివరికి హృదయానికి వస్తే వారి హృదయంలో దేవుని తలంపులు, దేవుడి ఆలోచనలు మాత్రమే ఉంటాయి. ఆ హృదయం దేవుడు యథార్థంగా ఉంచి ఉన్నాడని ఒక పత్రికగా మనం మార్చబడతాం. ఎప్పుడు? క్రీస్తులో అనుసరించినప్పుడు, క్రీస్తును నడిచినప్పుడు. కాబట్టి ఆత్మ ప్రకారంగా చెప్తున్నాడు అన్నట్లు ఏదైనా విషయంలో దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే సామెతల గ్రంథంలో కూడా మనం చూసుకుంటాం. ఇక్కడ దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోని వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఎక్కడ రాసుకోమంటున్నాడు? హృదయం అనే పలక మీద. ఇక్కడ కూడా అదే మాట సెలవిచ్చారు. ఏమంటారు? 6వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మనము దేవుడు క్రీస్తు యేసు ద్వారా దేవుడు మాకెట్టి
ఎలానట, నమ్మకము కలదు, మా వలన ఏదైనా అయినట్లు అంటే ఆ విధంగా కాదు అంటున్నాడు. అదే 3వ వచనంలో చూద్దాం మనం ఒక మాట. ఏమంటాడు? రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీకు తేటపరచబడుచున్నారు. హల్లెలూయా. సిరాతో రాయలేము కానీ ఎలా రాశారట? మెత్తని హృదయములని పలకల మీద దేవుని ఆత్మతో రాశారు. దేవుని ఆత్మ అలా హృదయమును దర్శించింది, హృదయంలో ఉంది. దేవుని ఆత్మతో ఆ వాక్యములను, దేవుడి మాటలను ఆత్మతో వారు బోధించారు. ఆత్మతో బోధించడం అంటే బోధించారు, వారు రాయడం అంటే బోధించారు. ఆత్మతో హృదయంలో రింపారు వారు. కాబట్టి మీరే ఆ పత్రిక అని అంటున్నాడు పౌలు భక్తుడు. ఇక్కడ అంటాడు, అందుకని దయను సత్యమును ఎప్పుడు విడిచిపోనీయకు. ఎందుకంటే దయగల వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు, కఠిన ఎడల వికటము చూపుతాడు కదా. ఎన్నడును అవి విడిచిపోనీయకము అని అంటున్నాడు. ఏంటి? దయ, సత్యము. సత్యమును అనుసరించి నడుచుట వారి ద్వారా దేవుడు అంటాడు, నీవు ఎప్పుడు సత్యమునే కోరుకో అంటాడు. సత్యమును అనుసరించి నడుస్తే వాటిని కంఠభూషణంగా ధరించుకున్నాను. ఎప్పుడు రోడ్డు బట్టి వెళ్ళిన, ఇంట్లున్నాను, ఎటువంటి పేదవారు వచ్చినను, ఎటువంటి ఆకలితో ఉన్న వారు వచ్చినను, మనకు హింస పెట్టిన వారు మన ఇంటికి వచ్చి చేయి చాపినను దయ కలిగే వారికి సహాయము చేయమని లేఖనం సెలవిస్తుంది. అంటే ప్రభుల వారు సెలవిస్తున్నారు. ఇక్కడ కంఠభూషణముగా వాటిని ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటి వ్రాసుకొనుము. ఏంటి? ప్రభువు ఏమి చెప్పాడు? ఆత్మదేవుడు హృదయం అనే పలక మీద ఏమి రాశాడు? దయను, సత్యమును కంఠభూషణంగా ధరించుకో, ఎన్నడు విడిచిపోనివ్వకు. అవి నిన్ను విడిచిపోతే కఠినం నీకు వస్తుంది, ఆ కఠినం నీతో ఉంటుంది. అంటే నేను రాను. అంటే దయా సత్యము నీ హృదయములో ఉంటే నేనుంటాను. కాబట్టి ఎప్పుడు నేను నీతోనే ఉంటాను అంటున్నాడు. దయ కలిగి ప్రవర్తించాలని ప్రభువుల వారు కోరుకుంటున్నారు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. హల్లెలూయా. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము. నీవు ఏమి చేసినను సరే నీవు ఎలానట వ్రేళ్లకు వాటిని కట్టుకో. ఏంటిని? దయను, సత్యమును కట్టుకో, ఆజ్ఞలను కట్టుకో, దేవుడి వాక్యమును కట్టుకో. నీ వ్రేలు చూసిన వారందరూ నీ ఉంగరమును కాదు చూసేది. నీ వేలు చూసిన వారు నీవెవరినన్నా చూపిస్తుంటే నీ చేతిని చూడాలి. వారి చేతులు సహాయం చేసి వారి వ్రేళ్లతో వారు సహాయం చేస్తారు అని మాట్లాడుకున్నాలి. అక్కడ హృదయం అనే పలక మీద రాసుకునాలి. తర్వాత అక్కడ అంటాడు ప్రభుల వారు, ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేల్ వారితో యూదా వారితో చేయబో నిబంధన ఇదే. ఏదా నిబంధన? వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను అంటున్నాడు కదా. ఆ దినములు అయిపోయిన తర్వాత, ఆ కష్టకాలం ముడిచిన తర్వాత ప్రభుల వారు సెలవిస్తున్నాడు, వారి హృదయాలలో నేను నా ధర్మ విధులను ఉంచుతానంటుండు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న విధులను, అవి ఏమనగా ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు ప్రేమ కదా, సమాధానము, సంతోషము, ఇవన్నీ. అదేవిధంగా నరహత్య చేయకూడదు, ఇవన్నీ తొలగించి వేస్తాడు. అంటే తన ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి విధిని దేవుడు మన హృదయాలలో ఉంచుతాడు. హృదయాలలో ఉంచినప్పుడు, హృదయం అనే పలక మీద పరిశుద్ధాత్మ దేవుడు వాటిని రాసినప్పుడు, మనం వాటిని అనుసరించి నడిచినప్పుడు మనం ఒక పత్రికగా ప్రజలకు కనబడతాం. మనమే ఒక పత్రిక, మనమే ఒక సువార్త, మనమే క్రీస్తు మహిమ రాజ్యము. ఎలానో తెలుసా? అమ్మ క్రైస్తవులు వారా, అబ్బా క్రైస్తవులు వారా, వారిని చూస్తేనే కనబడతారు. వారి మాటనే ఆ విధంగా ఉంది, వారి ప్రవర్తన ఆ రీతిగా ఉంది. వారు యవన కాలంలో ఉన్నను, వారు వృద్ధాప్యంలో ఉన్నారు, వారు పసిపిల్లలుగా ఉన్నను, క్రీస్తులో ఉన్నారు. క్రీస్తులో ఉండడేమో కాదు, క్రీస్తు వాక్యమును ధరించుకొని వాక్యానుసారంగా అనుసరించి బ్రతుకుచున్నారు. దయను, సత్యమునే ఉన్నారు. వారు ఎప్పుడు నీతిని కలిగే మాట్లాడతారు, యథార్థత కలిగే ప్రవర్తిస్తారు. క్రీస్తు ధర్మ విధులు వారి హృదయంలో ఉంటారని చెప్పుకోవడమే మనము ఒక పత్రిక. ఎవరికి? ప్రజలకు పత్రిక. క్రీస్తు పంపిన పత్రిక, క్రీస్తు రాసిన పత్రిక మనం అయింటున్నాం. కాబట్టి ఇక్కడ అంటాడు, ధర్మశాస్త్ర విధులను ఉంచుతారని. ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది అని ఏమంటున్నాడు? వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసేదను. ఇదే యెహోవాకు. ఏం రాస్తాడట? ధర్మ విధులను హృదయము మీద రాస్తాడట. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ మన హృదయం మీద దేవుడు రాయాలని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవాతి దేవుడు మన హృదయాన్ని ఆలయంగా చేసుకున్నాడు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడికి శరీరం లేదు కాబట్టి మన హృదయాన్ని ఆయన వాడుకుంటున్నాడు, మన హృదయాన్ని వేదిక చేసుకుంటున్నాడు, మన హృదయాన్ని ఆయన బలిపీఠం చేసుకుంటున్నాడు, మన హృదయాన్ని ఆయన మందిరంగా చేసుకుంటున్నాడు, మన హృదయంలో ఆయన నివసించకూర్చున్నాడు. మన హృదయంలో ఆయన ఉండి ఆయన ధర్మ విధులన్నిటిని నెరవేర్చుటకు దేవుడు ఆశపడుతున్నాడు. ఆశపడ్డప్పుడు దేవుడికి మన హృదయాలు సమర్పించుకొని, మన ప్రాణాత్మ దేహాలు ఆయన కర్పించుకొని, మన హృదయాలైన బలిపీఠం చింత పెట్టినట్లయితే ప్రభుల వారు పనికిరాని మనల్ని ఒక ధర్మ విధులను నియమించే ఒక బలమైన సన్నిధిగా దేవుడు మార్చనయింటున్నాడు. ఒక ధర్మ విధులను నియమించే ఒక గొప్ప మందిరంగా మార్చనయింటున్నాడు. ధర్మశాస్త్ర గ్రంథములను మనము నడిపించే కృపగల ఆత్మ మందిరం
మందిరముగా దేవుడు మన హృదయంను మార్చిన ఇంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవాతి దేవుడు ఈ పనికిరాని పాత్రలను ఉన్నత స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు. ఎన్నిక లేని ఈ జీవితాలను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకునాలనుకుంటున్నాడు. ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నిలబెట్టాలనుకుంటున్నాడు. నిలబడతావా? ఈరోజు నువ్వు దేవుని కొరకు నిలబడతావా? లోకము నిన్ను ఏమని పిలుస్తుంది? లోకము నీ జీవితం గురించి ఏమని మాట్లాడుతుంది? వారు మాట్లాడే రీతిలోనే నీ జీవితం ఉందా, లేదంటే వారికి వ్యతిరేకంగా ఉందా? వారి వ్యతిరేకంగా ఉంటే నీవు ధన్యురాలవు. ఎందుకంటే క్రీస్తును అనుసరించి నీవు వ్యతిరేకతలను అనుభవిస్తూ క్రీస్తును అనుసరిస్తే నీవి ఒక పత్రికగా ప్రజలకు కనబడి చూపిస్తే దేవాతి దేవుడిని నీవు గణపరిచిన వారమైతాం. మనం గణపరిచిన వారమైతాం. ఇక్కడ అంటున్నాడు దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అంటే ఇక్కడ ఎబ్రీ గ్రంథంలో కూడా మేము ఇక్కడ చూసుకుందాం. 8:10 ఒక మాట మాట్లాడే దేవుడు చక్కని మాట మాట్లాడతాడు. ఆ దినములైన తర్వాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఇదేమని, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద వాటిని వ్రాయుదును. హల్లెలూయా. ఏమని ఉంచుతాడో తెలుసా? వాటిని నేను వారికి దేవుడినయ్యుందును, నాకు వారి ప్రజలయ్యుందురు అంటున్నాడు. ఎలానంటే దేవుడు ప్రజగా చేసుకోవాలని కోరుకుంటున్నాడు. మనల్ని దేవుడు తన బిడ్డలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. ధర్మ విధులను హృదయంలో ఉంచి ఆయన ధర్మ విధులను హృదయంలో ఉంచుతూ మన మనస్సులో ఉంచుతూ ఆయన వ్రాయాలనుకుంటున్నాడు. వ్రాయడమే కాదు, ఇక్కడ ప్రభుల వారు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అని అంటే మనం అదే విధంగా చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే కీర్తనలో కూడా వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. హల్లెలూయా. ఏముంది? వారి హృదయములో వారి దేవుని ధర్మ విధులు వారి హృదయములో ఉన్నాయి కాబట్టి వారి అడుగులు జారవు. హృదయం ఎక్కడుంది? ఇక్కడ. అడుగు ఎక్కడుంది? కింద. అంటే ప్రతి అడుగును, ప్రతి మాటను, ప్రతి దాన్ని సెటరేట్ చేసేది ఏమిటి అని చూస్తే హృదయము అన్నట్లు కదా. హృదయము మీద ఆధారపడి ఉన్నది. ఎలాంటి హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడగలుగుతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు వారి హృదయము ఎలా ఉందో, వారి హృదయం ఎట్లా ఉంది? వారి హృదయంలో దేవుని ధర్మ విధులు ఉన్నాయి, దేవుడి ఆజ్ఞలు ఉన్నాయి, దేవుడి శక్తి ఉంది. కాబట్టి ఆ శక్తి వారిని నిలబెట్టగలుగుతుంది. వారి అడుగులు జారవు. ఎందుకు జారవు అని అంటే పాపం వైపు జారవు, దోషం వైపు జారవు, దుర్మార్గం వైపు జారవు, అన్యాయం వైపు జారవు, మరణం వైపు జారవు, మోసం వైపు జారవు, ఎక్కడికి జారవు. ఎలానో తెలుసా? దేవుడి ధర్మశాస్త్ర విధులు వారి హృదయంలో ఉన్నాయి కాబట్టి నీతి వైపు వారు అడుగులేస్తారు, సత్యం వైపు వారు అడుగులేస్తారు, దేవుని వైపు వారు అడుగులేస్తారు, న్యాయము చేయటకు వారు అడుగులేస్తారు, దేవుడి మందిరానికి వారు అడుగులేస్తారు, ప్రజలు నడిపించటకు వారు అడుగులేస్తారు. కాబట్టి వారి అడుగులు జార. ఎందుకు? దేవుడి ధర్మ విధులు మన హృదయంలో ఉంచబడి ఉన్నాయి కాబట్టి, ఆయన ధర్మశాస్త్రం మన హృదయంలో ఉంది కాబట్టి ఆ విధంగా దేవుడు మన అడుగులను బలపరిచి స్థిరపరచని ఉంటున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే నా దేవా, ఏమంటున్నాడు ఇక్కడ? నా దేవా నీ చిత్తము ఎలానట? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతరంగములో నున్నది అంటున్నాడు భక్తుడు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ చిత్తము నెరవేర్చుటయే నాకు ఇష్టము. నీ ధర్మశాస్త్రం ఎక్కడుంది? నా అంతరంగములో ఉన్నది. నా ప్రాణమా, నా అంతరంగమా, సమస్తమా నా దేవుడు చేసిన మేలులను నువ్వు ఏది మర్చిపోకని కీర్తనకారుడు తన హృదయంతో, తన ప్రాణముతో, అంతరంగంతో మాట్లాడతాడు 103 కీర్తనలో కదా. అదేవిధంగా ఈ కీర్తన గ్రంథంలో కూడా మాట్లాడుతున్నాడు. నాకు ఇష్టము కాబట్టి నేను వాటిని అనుసరిస్తాను అని అంటున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు నెరవేర్చి నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతరంగంలో ఉన్నది అంటాడు. అదే 20, 30, 40లో కూడా చూసుకున్నట్లయితే నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు. ఏందట? దేవుడు ఏం చేయాలనుకుంటున్నా? మనకు కీడు చేయాలనుకుంటున్నాడా? కీడు చేయాలని ప్రభుల వారు కోరుకోవట్లేదు. కానీ ఇక్కడ ప్రభుల వారు కోరుకుంటున్నది ఏమిటనంటే ఆయన అంటున్నాడు ఏమని కోరుకుంటున్నాడు? వారికి నేను మేలు చేయుట మానకుండునట్లు. అంటే మేలు చేయాలి అంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి అనుసరించాలి. చూద్దాం కింద ఇక్కడ అంటున్నాడు నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన నేను వారితో చేయుచున్నాను. మేలు చేసేందుకు నేను ఇక నుంచి నేను మీకు మేలే చేస్తా. ప్రజలారా, ఇజ్రాయేల్ ప్రజలారా, మీరు అన్నిటిని మర్చిపోయి రండి.